ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అందుకే వాటిని ప్రమోట్ చేసిన 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్పై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వల్ల ఇంత జరుగుతుందని తెలియక కేసు నమోదు అవ్వగానే చాలామంది షాక్లో ఉన్నారు. అంతేకాకుండా విచారణకు రమ్మన్నా కూడా కొందరు డుమ్మా కొట్టారు. ఈ విషయంపై ఆర్జే, బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష స్పందించారు. మీడియా ముందుకు వచ్చిన శేఖర్ భాష చాలా వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ని సపోర్ట్ చేసినట్టుగానే మాట్లాడాడు. ఇందులో బిగ్ బాస్లో నా బ్యాచ్మేట్స్ కూడా ఉన్నారు. ఇదంతా జరగగానే వాళ్లకు వెంటనే ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని కనుక్కున్నాను. వాళ్లకు ఏం జరుగుతుందో తెలియదు. గట్టిగా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు. 1.5 సంవత్సరం క్రితం ఎప్పుడో ఆ యాప్స్ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరో కావాలని కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు చేసినా ప్రమోట్ చేసినట్టే. ఈ బెట్టింగ్ యాప్స్ని ఇంకెవ్వరూ ప్రమోట్ చేయకండి అంటూ అవగాహన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. నేరుగా వచ్చి నోటీసులు తీసుకుని వారికి సమాచారం అందించారు. జీవితంలో మొదటిసారి ఇలా కేసు నమోదు అవటంతో వాళ్ళు భయపడుతున్నారు అంటూ విషయాన్ని చాలా సింపుల్గా మాట్లాడేశాడు శేఖర్ భాష. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే వీరికి చాలా ఫేమ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ ప్రమోషన్స్ కోసం చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అదే సమయంలో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అప్రోచ్ అయి ఉంటారు. కానీ వీళ్లకు ఏది లీగల్, ఏది కాదు అని కూడా తెలియదు. నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే దీని గురించి డిస్కషన్ జరిగింది. ఇప్పటి నుండి బెట్టింగ్ యాప్స్ అసలు ప్రమోట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి ఎవరూ ఇప్పటి నుండి ఈ ప్రమోషన్స్ చేయరు. తెలిసి తెలియక తప్పు చేస్తే పర్వాలేదు. తెలిసి పదే పదే చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఏ యాప్ను ప్రమోట్ చేశారో ఎఫ్ఐఆర్లో లేదు అని చెప్పుకొచ్చాడు శేఖర్ భాష. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ కేసులో సాయంత్రం 4 గంటలకు విచారణకు రమ్మని పలువురు ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అందులో విష్ణుప్రియ, టేస్టీ తేజ మాత్రం హాజరు కాలేదు. వాళ్ళిద్దరి తరపున శేఖర్ భాష రంగంలోకి దిగాడు. వాళ్ళిద్దరూ హాజరు కావటానికి మరో 3 రోజుల సమయం కోరగా దానికి పోలీసులు అంగీకరించారని చెప్పుకొచ్చాడు శేఖర్ భాష. పోలీసులు ఇచ్చిన గడువులో ఖచ్చితంగా అందరూ విచారణకు హాజరవుతారని హామీ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం కరెక్ట్ కాదని, కానీ వారు ప్రమోట్ చేసిన విషయం వారికే గుర్తులేదని వారిని సమర్థించాడు శేఖర్ భాష. చూడాలి మరి ఏం జరుగుతుందో.